తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో మరోసారి జిల్లాల విభజన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2016 అక్టోబర్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. అయితే అవసరం లేకున్నా ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేశారని వాదన ఉంది. ఉదాహరణకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్న సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేయకుండా 9 మండలాలతో ములుగును మాత్రం కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జిల్లాల స్వరూపాన్ని మార్చేస్తామని దిశగా సంకేతాలిచ్చారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజన, మండలాల పునర్విభజనపై ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కమిషన్ అధ్యయనం ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అయితే తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కాస్త 17కు కుదిస్తారు. జిల్లాల సంఖ్య తగ్గించడం మంచి ఆలోచనే కావచ్చు. కానీ లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చడం ద్వారా కొత్త సమస్యలు తలెత్తే అవకాశమూ లేకపోలేదు. ఉదాహరణకు మహబూబాబాద్ లోక్సభ స్థానాన్ని తీసుకుంటే ఈ నియోజకవర్గం పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. ఇప్పుడు మహబూబాబాద్ లోక్సభ స్థానాన్ని జిల్లాగా మారిస్తే వాజేడు నుంచి మహబూబాబాద్ వెళ్ళాలి అంటే 165 కిలోమీటర్లు ప్రయాణించాలి. భద్రాచలం, మహబూబాబాద్ మధ్య దూరం 110 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఇది ఖమ్మం, భద్రాచలం పట్టణాల మధ్య ఉన్న దూరానికి దాదాపు సమానం. ఇలాంటి సందర్భాల్లో జిల్లాల విభజనకు అర్థం కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం కానీ ఉండదు. జిల్లాలను పునర్విభజించే యోచనలో కనుక ప్రభుత్వం ఉంటే పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చడమే కాకుండా జిల్లా కేంద్రం నుంచి జిల్లాలోని చివరి మండలానికి ఉన్న దూరాన్ని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో 10 జిల్లాలు ఉండగా కేసీఆర్ సర్కార్ వాటిని 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు కొన్ని జిల్లాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి 6 గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఉమ్మడి ఖమ్మం జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న వెంకటాపురం నుంచి జిల్లా కేంద్రమైన ఖమ్మం వెళ్ళాలి అంటే 240 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ కంటే 40 కిలోమీటర్ల ఎక్కువ దూరం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకున్న కేసీఆర్ ప్రభుత్వం స్థానికుల నుంచి వచ్చిన డిమాండ్లను కాదనలేక జిల్లాల సంఖ్యను 33కు పెంచుకుంటూ పోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను 4 జిల్లాలుగా విభజించడమే దీనికి మంచి ఉదాహరణ. ఇప్పుడు అవసరం లేని చోట జిల్లాలను తగ్గించి అవసరమని భావించిన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏపీలోనూ జగన్ సర్కార్ 13 జిల్లాలను ఇలాగే 26 జిల్లాలుగా మార్చింది. అక్కడ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి నుంచి ఒంగోలుకు గంటలోపే చేరుకోవచ్చు. కానీ దాన్ని బాపట్ల జిల్లాలో కలిపారు. దీంతో అద్దంకి నుంచి కొత్త జిల్లా కేంద్రమైన బాపట్ల వెళ్ళాలి అంటే 2 గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి. అంతేకాదు పాడేరు కేంద్రంగా ఏర్పాటైన అల్లూరు జిల్లాలో ఎటపాక రెవెన్యూ డివిజన్ను కూడా కలిపారు. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మండలాలు ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేవి. కూనవరం నుంచి పాడేరు వెళ్ళాలి అంటే 250 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందులో చాలా వరకు ఘాట్ రోడ్డే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కూనవరం నుంచి రాజమండ్రి మధ్య దూరం 170 కిలోమీటర్లే. అంతేకాదు కనెక్టివిటీ కూడా ఎక్కువే.